గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈ ఆస్క్ మనీ పర్ షో మీరు పంపించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు నేను ఒక పర్సనల్ హ్యాపీనెస్ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈ వీక్లోని నా దీక్ష కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయి ఉంటుంది మీరు ఈ వీడియో చూసే టైంకి. ఫ్రైడే రోజు నా ఇరుముడి, ఫ్రైడే రోజు నేను శబరిమల బయలుదేరుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ సండే మీరు ఈ వీడియో చూసే టైంకి నేను రిటర్న్ అవుతూ ఉంటాను శబరిమల నుంచి. ఫస్ట్ టైం వేసుకున్నాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఇది ఒక విష్ ఉండిపోయింది, కోరిక, మాల వేసుకోవాలని చెప్పి. చాలా రోజుల నుంచి వర్క్ వల్ల అవ్వలేదు, బట్ ఫైనలీ ఈ సంవత్సరం అయితే అయ్యింది. అండ్ ఐ థొరలీ ఎంజాయ్డ్ దిస్ 41 days. నాకైతే చాలా బాగా అనిపించింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అండ్ లక్కీలీ టీమ్ సపోర్ట్ ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోయిందని అనుకున్నాను. ఎందుకంటే నా పూజలు ఉన్నాయని నేను వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళంతా ఏదైతే నేను చేయాల్సిన వర్క్ ఉన్నదో అది వాళ్ళ భుజాల మీద వేసుకుని వాళ్ళు చేశారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ దట్. అండ్ ఓకే, వ్యూవర్స్కి ఈ వీకెండ్ మీరు పంపించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా ఫ్రైడే రోజున ఇరుముడు ఉండడం వల్ల అయితే ఆన్సర్ చేయలేను. వీక్ బిగినింగ్లో పంపించిన క్వశ్చన్స్ అన్ని ఈ షోలో ఆన్సర్ చేస్తాను. వీకెండ్లో పంపించిన క్వశ్చన్స్ నెక్స్ట్ సండే ఆస్క్ మనీ పర్ అయితే ఆన్సర్ చేస్తాను. ఈ దీక్ష కంప్లీట్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్ అయింది అని చెప్పి మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకని ఫస్ట్ ఈ విషయం అయితే షేర్ చేసుకుని దాని తర్వాత క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసేస్తాను. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ శంకర్ రెడ్డి గారు అడుగుతున్నారు. నేను ట్రాన్స్ ఇండియా రియల్ ఎస్టేట్ షేర్ని 45 రూపీస్లో కొన్నాను. ఫెయిర్ ప్రైస్ని 2 టైప్స్లో చూడొచ్చు అని చెప్పారు కదా. 2 విధాలుగా చూసి దీని ప్రకారం ఫెయిర్ ప్రైస్ ఏంటో చెప్పండి. సెప్టెంబర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? గుడ్ ఆర్ బ్యాడ్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఓకే శంకర్ రెడ్డి గారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. దానికన్నా ముందు మీరు ఈ కంపెనీ గురించి అడిగినప్పుడు లాస్ట్లో రియల్ ఎస్టేట్ ఉన్నది కాబట్టి నాకు ఈ థీమ్ రిలేటెడ్ మిగిలిన వ్యూవర్స్కి ఎంఫసైజ్ చేయాలనిపించింది. గైస్, మీలో ఎవరైనా కూడా రియల్ ఎస్టేట్ థీమ్ని సీరియస్గా చూడట్లేనట్టయితే చూడండి. ఐఎమ్ షూర్ విల్ మేక్ వెరీ గుడ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. మన దివాళీ వీడియోలో కూడా చెప్పాను, కాకపోతే ఎవరైనా మిస్ అయి ఉంటారని చెప్పి మళ్ళీ ఎంఫసైజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. రియల్ ఎస్టేట్ కంపెనీస్లోని నెంబర్స్లో మనకి చాలా మంచి డిమాండ్ కనబడుతుంది. దీనికి మేజర్లీ 2 రీజన్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇప్పుడు హైదరాబాద్లో చూసారనుకోండి, రెంట్స్ అబ్నార్మల్గా పెరిగినట్టు మనకి చాలా చోట్ల చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఓన్లీ హైదరాబాద్లోనే పెరిగింది అనుకున్నారు, కాదు. యాక్చువల్ మిగిలిన సిటీస్ నుంచి చూసిన వ్యూవర్స్ మీరు కామెంట్ చేయండి. ప్రతి సిటీలో ఇదే సినారియో అన్నమాట. ఎప్పుడైతే ఇలా రెంట్స్ బాగా పెరుగుతాయో ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా స్ట్రెచ్ చేసైనా కొందామని ప్రయత్నిస్తారు. దానివల్ల మనకి రియల్ ఎస్టేట్ సేల్స్లో చాలా మంచి బూమ్ కనబడుతుంది. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఒక నెంబర్ చూసినట్టయితే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా మనకి ట్రెండ్ అయితే క్లియర్లీ విజిబుల్గా కనబడుతుంది అన్నమాట. యాక్చువల్లీ దీన్ని నేను 2021 టైంలోనే యాంటిసిపేట్ చేశాను. ఆ టైంలోని ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా ఇలా గ్రోత్ చూడొచ్చు అని చెప్పి ఒక వీడియో చేశాను. ఎవరు ఆ టైంలో వీడియోని చూడలేదు, కానీ ఆ వీడియోలో మాట్లాడుకున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే డెలివర్డ్ ఫెంటాస్టిక్ రిటర్న్ అనమాట. కొన్ని కంపెనీస్ 3 bagger, కపుల్ ఆఫ్ కంపెనీస్ 3 bagger, ఒక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి పర్ఫామ్ చేయలేదు. ఆ టైంలో ఓన్లీ యాన్సిలరీ రిలేటెడ్గా ప్లే చేయడం బెటర్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఐ థింక్ వీ కెన్ ప్లే విత్ ఈవెన్ డైరెక్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నమాట. కొంచెం బిజినెస్ని అర్థం చేసుకోగలిగితే, ఎస్పెషల్లీ ముంబై, ఢిల్లీ బేస్డ్ అండ్ ఈవెన్ సౌత్ బేస్డ్ కంపెనీస్ కూడా ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి సీరియస్గా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సేల్స్ మనకి ఎప్పుడవుతాయంటే, ఎప్పుడైతే డిమాండ్ లేదో, ఎప్పుడైతే యూఫోరియా లేదో ఆ టైంలో మనకి ఎక్కువ సేల్స్ కనబడు. ఆ టైంలో చీప్గా దొరుకుతుంది, కానీ ఆ టైంలో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ ఎప్పుడైతే పీక్ యూఫోరియా స్టేజ్ ఉంటుందో ఆ టైంలో అబ్నార్మల్ సేల్స్ దొరుకుతాయి కదా. లాస్ట్ 2 yearsలో ఏదైతే రియల్ ఎస్టేట్లో అక్రాస్ కంట్రీ గ్రోత్ కనబడుతుందో, హైదరాబాద్ ఈజ్ సపరేట్ అన్నమాట ఆల్ టుగెదర్. హైదరాబాద్లో మనకి లాస్ట్ 4-5 yearsగా ర్యాలీ నడుస్తుంది. వెరస్ అక్రాస్ కంట్రీ లాస్ట్ 4 to 5 yearsగా ఎటువంటి గ్రోత్ లేకపోవడం, లాస్ట్ 2 yearsగా గ్రోత్ ఏదైతే కనబడుతుందో, ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ప్రైస్లు ఎప్రిషియేట్ అవడం కనబడిందో అది చూడగానే ఇంకా ఎక్కువ బయింగ్ జరుగుతుంది అన్నమాట రియల్ ఎస్టేట్లోని. సేమ్ థింగ్ వీ మైట్ సీ అక్రాస్ కంట్రీ అన్నమాట రియల్ ఎస్టేట్ సేల్స్లో. సో దిస్ ఈజ్ వన్ థింగ్, అసలు మిస్ అవ్వద్దు ఈ ర్యాలీలోని. ఒకసారి సీరియస్గా అయితే చూడండి. డైరెక్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ప్లే చేయకపోతే స్టిల్ యాన్సిలరీస్, మోస్ట్ ఆఫ్ ద యాన్సిలరీస్ అయితే బాగా రన్ అయిపోయాయి. బట్ స్టిల్ యూ కెన్ ఫైండ్ సమ్ అక్కడ ఇక్కడ మనకి మంచి వాల్యుయేషన్లో దొరికే కంపెనీస్ ఉంటాయి. సీరియస్గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. యూ షుడ్ మేక్ గుడ్ మనీ ఫ్రమ్ దిస్ థింగ్. శంకర్ రెడ్డి గారి క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, మీకు ఇది డైరెక్ట్గా స్టాక్ని కొన్నారు లేకపోతే ఆల్కార్గో డీమర్జర్లో వచ్చిందా అండి? ఇది లాజిస్టిక్ బేస్డ్ కంపెనీ అన్నమాట. సో లాజిస్టిక్ రిలేటెడ్గా మీకు గ్రోత్ వచ్చినట్టయితే ఆ థీమ్తో పాటు ఈ స్టాక్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే కనబడవచ్చు అన్నమాట. నౌ ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ మీకు మన ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్లో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, వాటిలో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీ అంతటి మీరు ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేషన్
నాది వేరే ఉంటుంది, నాకు వేరే అనిపిస్తుంది, మీకు వేరే అనిపిస్తుంది. నేను తీసుకునే గ్రోత్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది, నాకు బిజినెస్ అండర్స్టాండింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ బిజినెస్ని అర్థం చేసుకోండి. సో ఇలా ఫేర్ వాల్యూ వేరే వాళ్ళని అడిగేదానికన్నా కూడా మీ అంతటి మీరే క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి. మీకు నేర్పించాను, ఆల్రెడీ ఫ్రీగా కంటెంట్ అవైలబుల్ ఉన్నది, కొంచెం టైం పెడితే చాలు. అది మీరు చేయగలిగారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దానికన్నా ముందు ఫస్ట్ ఫేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు బిజినెస్ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బిజినెస్ అర్థం చేసుకున్నారనుకోండి, దట్ ఈస్ వేర్ మీ రియల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. డూ దిస్ హోంవర్క్. మన నెక్స్ట్ క్వశ్చన్ని కిరణ్ గారు అడుగుతున్నారు. కిరణ్ గారు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసాము. స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతున్నట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నౌ కమింగ్ టు హిస్ క్వశ్చన్, కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ అబౌట్ ప్రీ-IPO ఇన్వెస్ట్మెంట్స్. ప్రీవియస్లీ కూడా చాలాసార్లు షేర్ చేశానండి. వెరీ వెరీ రిస్కీ. మనకి ప్రైజ్ రిలేటెడ్గా మనం ఫెయిర్ ప్రైస్ ఏదన్నది అసెస్ చేయడం అన్నది కూడా చాలా కష్టం, చాలా రిస్కీ అండి. అమ్మడం కూడా మళ్ళీ దాని తర్వాత లిక్విడిటీ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మీకు ప్రాక్టికల్లీ ఎందుకు ప్రైజింగ్ రిలేటెడ్ కూడా రిస్క్ అన్నది చెప్తాను చూడండి. టాటా టెక్నాలజీస్ IPO మనకి ఈ వీక్లో వచ్చిందా? ఓకే, దీన్ని ప్రీ-IPOలోని IPO రాకముందు 850 నుంచి 875 రూపీస్ కూడా అమ్మారు. ఓకే, IPO ప్రైస్ ఎంత? 500 రూపాయలు. అంటే టాటా వాళ్ళు అమ్ముతుంది 500, బట్ ప్రీ-IPOలో వాళ్ళు అమ్మింది మాత్రం 875. ఎవరైనా IPOలో అలాట్మెంట్ రావట్లేదని చెప్పి, ఇలా ప్రీ-IPO కొనేవాళ్ళు చాలా వరకు వాళ్ళే ఉంటారు, IPOలో అలాట్మెంట్ రావట్లేదని చెప్పి. అక్కడ 875 రూపీస్ కొన్నా కూడా ఏం లాభం? ఎందుకంటే ఇది లిస్ట్ అయిన తర్వాత కూడా ఇంకా తక్కువ ప్రైస్ కొనుక్కునే ఆపర్చునిటీ దొరుకుతుంది కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు లిక్విడిటీ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అక్కడ ప్రీ-IPOలో కొన్నట్టయితే 6 months లాక్-ఇన్ ఉంటుందా? అవునా? సో సెల్ చేయడానికి కూడా అవుతుంది. అండ్ ఎప్పటికీ IPOకి వస్తాయో తెలియదు. ఇప్పుడు టాటా టెక్నాలజీ అంటే ఇప్పుడు వచ్చింది, ఇలా IPO వస్తాయని చెప్పి IPOలు రాకుండా చాలా సంవత్సరాలుగా ఉండిపోయిన కంపెనీస్ కూడా చాలా ఉంటాయి. ఇగ్నోర్ అండి, వెరీ వెరీ రిస్కీ. మన నెక్స్ట్ క్వశ్చన్ని కృష్ణ కిషోర్ గారు అడుగుతున్నారు. ఐసానా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ టీమ్ వర్క్. థ్యాంక్ యూ బ్రో. ట్రాక్సన్ టెక్నాలజీస్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి అన్న. ఓకే, ఈ ట్రాక్సన్ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా నోటీస్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది ఈ కంపెనీ. ఈ కంపెనీ రీసెంట్ అయిపోయి 1 year బ్యాక్ అనుకుంటా, ఆర్ 1 year లోపల వచ్చింది. ఈ కంపెనీని నేను కవర్ చేయలేదు, రైస్ కవర్ చేశారు. సో నాకు అసలు కంపెనీ గురించి ఎటువంటి ఐడియా లేదు. కానీ ఒక 3-4 months బ్యాక్ నేను ఢిల్లీ ట్రావెల్ చేశాను అనమాట. కొన్ని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ని పర్సనల్ వర్క్లో కలడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను వాళ్ళు యూజ్ చేయడం చూశాను అనమాట. అడిగాను ఏంటి ప్లాట్ఫామ్ అది అడిగినప్పుడు వాళ్ళు చాలా సాలిడ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేశారు. మనకి లిస్టెడ్ స్పేస్లో రేటింగ్ ఏజెన్సీ రిపోర్ట్లు ఏవి చదువుతామో మనకు కనబడే రిపోర్ట్లలో చాలా లిమిటెడ్ డేటా ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఇన్స్టిట్యూషన్ సెల్ చేసే డేటా ఏదైతే ఉంటుందో రేటింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ అవి చాలా త్వరగా ఉంటుంది కదా. మనకి లిస్టెడ్ స్పేస్లో ఈ డేటా ఉన్నట్టయితే ప్రైవేట్ ఈక్విటీ స్పేస్లోని కంపెనీస్ రిలేటెడ్ ఫండింగ్ ఏదైతే జరుగుతున్నప్పుడు ఆ ప్రైవేట్ ఈక్విటీ స్పేస్లో కంపెనీస్ మన ఫైనాన్షియల్స్ అవి పెద్దగా ఉండవు. ఫైనాన్షియల్స్ కాకుండా వేరియస్ డేటా పాయింట్స్ ఉంటాయన్నమాట. మనకి వాళ్ళ గ్రోత్ రిలేటెడ్గా సోషల్ మీడియాలో వాళ్ళకి ఎలా ఉన్నది బస్ ఇవన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా పాయింట్స్ అన్నిటిని కలిపి ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి వీళ్ళు సబ్స్క్రిప్షన్ ద్వారా ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే స్టార్టప్స్ ఉంటాయి కదా, స్టార్టప్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకోండి ప్రతి ఒక్కరికి యాక్సెస్ దొరకదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ మధ్య స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ అని దొరుకుతున్నాయి, కానీ అలా ఎప్పుడు చేయకూడదు. స్టార్టప్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ప్రమోటర్ తెలిస్తేనే మనం చేయడం, ప్రమోటర్ నెట్వర్క్ ఉంటే చేయడం ఈజ్ ద రైట్ థింగ్ అన్నమాట. అలాంటి నెట్వర్క్ ప్రతి ఒక్కరికి దొరకదు. అండ్ దొరికినా కూడా టికెట్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటాయి కదా. సో అలా స్టార్టప్స్లో గ్రోత్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్లే చేయాలనుకున్నట్టయితే దిస్ కుడ్ బి ఏ వెరీ గుడ్ ప్రాక్సీ. ఎందుకంటే స్టార్టప్ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఈక్విటీ ఇండస్ట్రీలో ఏదైతే ఫండింగ్ యాక్టివిటీ నడుస్తుందో ఆ ఫండింగ్ యాక్టివిటీ బాగా జరుగుతుంది అండ్ స్టార్టప్ ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది అనుకోండి, దెన్ ఆటోమేటిక్గా ఇట్స్ ఎ ప్రాక్సీ. కాబట్టి వీళ్ళకి కూడా మంచి గ్రోత్ అయితే మనం చూడొచ్చు అన్నమాట. కాకపోతే కరెంట్లీ చూసినట్టయితే డ్రై సీజన్ అయితే నడుస్తున్నది. మేబీ ఫెడ్ రేట్స్ కట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత థింగ్స్ కొంచెం టర్న్ అరౌండ్ అవ్వచ్చు, సిచ్యువేషన్ బెటర్ అవ్వచ్చు. ఒకవేళ మళ్ళీ ప్రైవేట్ ఈక్విటీ స్పేస్లో ఫండింగ్ అనేది బాగా జరగడం స్టార్ట్ అయ్యి మంచి బూమ్ స్టార్ట్ అయినట్టయితే ఆటోమేటిక్గా వీళ్ళ నెంబర్స్లో కూడా మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. సో అప్పటి నుంచి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై వాచ్ లిస్ట్. ఇంట్రెస్టింగ్ కంపెనీ. కాన్ఫరెన్స్ కాల్స్ అవి కూడా రెగ్యులర్గా ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాను. మేబీ ఫండింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ గ్రోత్ రాబోతుంది అనిపించినట్టయితే దెన్ డెఫినెట్లీ ఐ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్ కంపెనీ అన్నమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఎవరైనా ఇన్ఫ్యాక్ట్ అంటే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా రిస్క్ అనుకుంటారు కదా. సో అలాంటప్పుడు స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కే. ఎందుకంటే 100లోనే 1-2 కంపెనీలు హిట్ అవుతాయి, చాలా వరకు ఫెయిల్ అయిపోతాయి. బట్
వీళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తారు కదా, సో వీళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వీళ్ళు సబ్స్క్రిప్షన్ రెవెన్యూ అయితే వచ్చేస్తారు. సో అలాంటి స్టార్టప్ ఇండస్ట్రీ రిలేటెడ్ గ్రోత్ని ప్రాక్సీలో ప్లే చేయాలనుకున్నట్టయితే దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద కంపెనీ అన్నమాట. సీరియస్గా వాచెస్లో పెట్టుకుని ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నా ఈ వీక్ సండే లెర్నింగ్ కంటెంట్ విషయంకి వచ్చేసరికి నేను రీసెంట్గా ఒక టెడ్ టాక్ వీడియో అయితే చూసాను, ది డిసపేరింగ్ కంప్యూటర్ అని చెప్పి. అమేజింగ్ అన్నమాట. మనకి ఏ టెక్నాలజీ రిలేటెడ్గా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్నది ఆ వీడియోలో అయితే కనబడతాయి. ఇన్ఫాక్ట్ ఆ ప్రోడక్ట్ కూడా అవైలబుల్ ఉన్నట్టున్నది, యూఎస్లో అమ్మడం స్టార్ట్ చేసినట్టున్నారు. చిన్న డివైస్, అంటే మనం ఫోన్ క్యారీ చేయకుండా జస్ట్ ఒక ఇంత చిన్న డివైస్ ఎలాంటి పనులు చేస్తుంది, మనల్ని ఎలా అర్థం చేసుకుంటుంది, ఏ ద్వారా అండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది మీకు టాక్ వీడియో ఏదైతే ఉన్నదో ఉంటుంది అందులోని. చూడండి, ఇట్స్ ఎ మస్ట్ వాచ్. ఎవరైతే టెక్నాలజీ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వెరీ గుడ్ వీడియో. మన నెక్స్ట్ క్వశ్చన్ వంశీకృష్ణ గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ ఇది. కొంతమంది ఇన్వెస్టర్లు ఈ డౌట్ ఉంటుంది అన్నమాట. తను ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను 4 years నుంచి. నాకు రిటర్న్స్ బాగా వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ రిటర్న్స్ ఐఎమ్ గెటింగ్. కాకపోతే నేను డేటాను అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం లాస్ట్ 5 yearsలోని ఇండెక్స్ని అయితే, అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ని అయితే ఈ ఫండ్ బీట్ చేస్తుంది కన్సిస్టెంట్గా. కానీ మిగిలిన పియర్ కంపెనీస్లో కొన్ని ఫండ్స్ కన్నా అండర్ పర్ఫామ్ చేస్తుంది, లైక్ క్వాంట్ కానీ నిపాన్ కానీ ఇలాంటి ఫండ్స్లో అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇలాంటి టైంలోని నేను ఈ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయ్యి అక్కడికి వెళ్ళాలా అని చెప్పి అడుగుతున్నారు. జనరల్లీ చాలామంది ఇన్వెస్టర్లు ఈ డౌట్ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి సంవత్సరం ఈ టాప్ 5 ఆ టాప్ 10 ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి మారుతూనే ఉంటాయి. సో మారుతున్నప్పుడల్లా మనం ఆ టాప్ ఫండ్కి వెళ్ళాలంటే అవుతుందా? అవ్వదు కదా. మనకు నెక్స్ట్ ఇయర్ ఏ ఫండ్ నెంబర్ 1 ఉంటుందో మనకు తెలియదు కదా. మనం ఏ పారామీటర్ని కన్సిడర్ చేయాలంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ కేటగిరీ యావరేజ్ ఏదైతే ఉన్నదో దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుందా లేదా. మీ కేటగిరీ యావరేజ్ సింపుల్గా మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు, వాల్యూ రీసెర్చ్ ప్లాట్ఫామ్కి వెళ్ళైనా చూడొచ్చు, మనీ కంట్రోల్కి వెళ్ళైనా చూడొచ్చు, మార్నింగ్ స్టార్కి వెళ్ళైనా చూడొచ్చు, మీకు అన్ని చోట్ల దొరుకుతుంది. ఆ కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది అనుకోండి. టాప్ 5-6లో లేకపోయినా కూడా నో ప్రాబ్లం అండి. ఎందుకంటే టాప్ 5లోని ఏ ఫండ్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండదు. కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ డెలివర్ చేస్తే చాలు. సో మనం అది టాప్ ఫండ్ని యాంటిసిపేట్ చేయలేం కాబట్టి అలాంటి పనులు చేయదు. కొంతమంది ఇన్వెస్టర్లు చేస్తుంటారు అన్నమాట. లాస్ట్ ఇయర్ ఏవైతే బెస్ట్ ఉన్నాయో స్విచ్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు స్విచ్ చేసిన తర్వాత అది బాటంలోకి వచ్చింది అనుకోండి, దాని నెక్స్ట్ మళ్ళీ ఈ ఫండ్ నుంచి ఆ ఫండ్కి వెళ్తారు. ఈ లోపల ఈ మొత్తం ఈ లైన్ నుంచి ఆ లైన్ నుంచి ఈ లైన్ జంప్ కొట్టడంలోని ఏవైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ పార్ట్ మిస్ అయిపోతుంటారు అన్నమాట. డోంట్ డూ దట్. మీ ఫండ్ బాగానే చేస్తుంది కదా. అండ్ అలాగే ఫండ్ మేనేజర్ కూడా శ్రీనివాసన్ గారు చాలా మంచి ఫండ్ మేనేజర్. స్మాల్ క్యాప్ కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్గా అయితే నేను కన్సిడర్ చేస్తాను. దో సైజ్ ఆఫ్ ద ఫండ్ కొంచెం పెద్దది, కానీ మీ కేటగిరీ యావరేజ్ని బీట్ చేసినంతకాలం మీరు మిగిలిన టాప్ ఫండ్స్లో ఏమున్నాయి అవన్నీ ఇగ్నోర్ చేసండి. మన టాప్ ఫండ్ని ఎప్పటికీ క్యాచ్ చేయలేం. కేటగిరీ యావరేజ్ని కన్సిస్టెంట్ బీట్ చేస్తే చాలు. మన నెక్స్ట్ క్వశ్చన్ కిట్టు వేముల గారు అడుగుతున్నారు. డియర్ సాగర్ అండ్ టీమ్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ యువర్ వర్క్. థ్యాంక్స్ అలాట్ అండి. ఐఎమ్ ఫాలోయింగ్ యూ సిన్స్ 2021. మై టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఈస్ 300 lakh plus and 3 crore plus. I purchased 6 lakhs S Bank shares at average price of 16 rupee 50 paisa. My expected holding period above 10 years. Please share your view. కిట్టు గారు, ఒకటి దెర్ ఆర్ 2 things. ఫస్ట్ బ్యాంక్స్ రిలేటెడ్గా నా వ్యూ షేర్ చేసేస్తాను. బ్యాంక్స్ రిలేటెడ్ ఐ ఆల్వేస్ సే బ్యాంక్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు మనీయే కాబట్టి బ్యాంక్లో సీనియర్ పీపుల్కి రియల్ డేటా ఏంటనేది చాలా వరకు తెలియదు. ఎవరితోనే సీనియర్ పీపుల్తో ఒకసారి మాట్లాడచ్చని మీకు తెలుస్తుంది. సో అలాంటప్పుడు బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్తో ప్లే చేసేటప్పుడు లార్జ్ ప్లేయర్స్తో ప్లే చేయడం ఐడియల్లీ సేఫ్ ఫర్ ఏ స్మాల్ ఇన్వెస్టర్ లైక్ అస్. ఎందుకంటే మనకి ప్రాబ్లం బయటకు వచ్చేసరికి మొత్తం స్టాక్లో ఏం జరగాలో అంతా జరిగిపోద్ది అన్నమాట. దట్ ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్లో ఏంటంటే ఆల్రెడీ ఎఫ్డి ఇన్వెస్టర్లు కొన్ని రకాల ఎఫ్డీలకి డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, ఇదంతా ఉన్నది కదా మార్కెట్లోని. సో కాన్ఫిడెన్స్ని రీబిల్డ్ చేసి మళ్ళీ గ్రోత్ తీసుకురావడం అన్నది ఛాలెంజింగ్. లెట్స్ సీ మేనేజ్మెంట్ ఎలా చేస్తారన్నది. అండ్ మీరు 10 years ప్లస్ అన్నారు కదా, నా పర్సనల్ వ్యూ చెప్తాను చూడండి. మిగిలిన వ్యూవర్స్ కూడా దీనికి రిలేట్ అవుతారు. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫుల్ జోష్ ఉంటుంది అన్నమాట, చాలా హైలో ఉంటుంది. 10 years ఇన్వెస్ట్ చేసేద్దాం, 15 years ఇన్వెస్ట్ చేద్దామని. కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 months తర్వాత, 6 months తర్వాత, 1 year తర్వాత రిటర్న్ రావట్లేదు అనుకోండి, ఆ 10 years పాటు మర్చిపోతాం అన్నమాట. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు 10 years అనుకున్నామని, అండ్ ఇది పెరగట్లేదు వేస్ట్ స్టాక్ అని చెప్పి అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. మనం ఎగ్జిట్ అయ్యాక పెరగడాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఆ 10 yearsని పక్కన పెట్టండి, రెగ్యులర్గా కంపెనీని ట్రాక్ చేస్తూ ఉండండి.
మీది పోర్ట్ఫోలియో సైజ్లో 2% ఎలొకేషన్ కాబట్టి ఫైన్. ఎలొకేషన్ పెంచాలనుకున్నట్టయితే మాత్రం మీకు నెంబర్స్లో గ్రోత్ కనబడిన తర్వాతే ఆ డెసిషన్ తీసుకొని, అండ్ ఈ 10 years అని బ్లైండ్గా 10 yearsకి ఇన్వెస్ట్ చేస్తానని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది వదిలేయండి కంప్లీట్లీ. ఎవరు అలా చేయము. మనం రెగ్యులర్గా ట్రాక్ చేస్తుండాలి. కంపెనీ గ్రో అవుతుంటే మన ఇన్వెస్టర్స్ కాబట్టి ఆ కంపెనీతో స్టిక్ ఆన్ అయ్యి ఉండొచ్చు. ఆర్ గ్రోత్ కనబడుతుంది, గ్రోత్ వస్తుందని అప్పుడు స్టిక్ ఆన్ అయ్యి ఉండొచ్చు. అదే గ్రోత్ లేదనుకోండి, మనం ఎప్పటికీ ఉండం. కొన్నాళ్ళ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తాం. మన నెక్స్ట్ క్వశ్చన్ అనిల్ గారు అడుగుతున్నారు. సార్, ఐఎమ్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఎస్ఐపి మంత్లీ ఫర్ 5 years. మై క్వశ్చన్ ఈస్, నేను ఏ మంత్లో అయినా పేమెంట్ చేయలేకపోతే నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా? వాళ్ళు ఏమైనా ఛార్జెస్ అవి చేస్తారు నేను ఒకవేళ పేమెంట్ స్కిప్ చేసినట్టయితే? అలాంటిది ఏమి ఉండదండి. మ్యూచువల్ ఫండ్స్ అవి ఇన్వెస్ట్మెంట్స్ కదా. ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో ఛార్జెస్ అవి మనం ఇన్వెస్ట్ చేయకపోతే ఉండడాల్లో ఇలాంటివి ఏమి ఉండవు. సో నో ప్రాబ్లం. ఓన్లీ థింగ్, మీ బ్యాంక్లోని ఆ సిప్ డిఫాల్ట్ అయిందనుకోండి, మీ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు డిఫాల్ట్కి. ఫండ్స్ అవి అయితే మీకు ఛార్జ్ చేయడం కానీ ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయడం కానీ అలాంటివి ఉండవు. My next question, Dr. Dhiru garu adugutunnaru, kindly do a small explanation video on REITs, sir. I have invested in Mindspace REITs from last 1 year. I have received almost 7% dividend yield and stock is in positive by 10%. I made a small calculation and I made another real estate investment, a small investment in a business park. I am getting 3.5% rental yield in it. So is it advisable to invest in REITs instead of direct real estate? Yes, good thought అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, మనకి కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఆ షాపింగ్ మాల్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, అమౌంట్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా. సో దాని బదులు మనం చిన్న టికెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ గ్రోత్ని నేను గ్రాప్ చేయాలనుకున్నట్టయితే రీట్స్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు రీట్స్ రిలేటెడ్ ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోని తీసుకొస్తా అని చెప్పాను. ఇట్ వాస్ పెండింగ్ ఎట్ మై ఎండ్. కాకపోతే వర్క్ చేయాలి, చాలా డీటెయిల్గా వర్క్ చేయాలన్నమాట. సో బేసిక్ కాకుండా ఇన్డెప్త్గా యాజ్ యూజువల్ మన వీడియో అంటే ఎలా ఉంటుందో అలాగే కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మేబీ రిటర్న్ వచ్చాక వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఐ విల్ ట్రై టు బ్రింగ్ దట్ కంటెంట్. దెర్ ఆర్ గుడ్ రేట్స్ నౌ అవైలబుల్. ఇంతకుముందు ఒక ట్రెండ్ ఉండి ఇప్పుడు మనకి చాలా కంపెనీస్ అయితే లిస్టింగ్కి వస్తున్నాయి కాబట్టి సో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎక్కడ ప్లే చేస్తే బెటర్ అన్నది కూడా మీకు మొత్తం డేటా బట్టి షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ అరవింద్ గారు అడుగుతున్నారు. మా బ్రదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఐఎమ్ రియలీ సారీ టు హియర్ దిస్ అరవింద్ గారు. మా వదిన గారికి రెగ్యులర్గా మనీ వచ్చేలాగా ఎలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయమంటారు? వాళ్ళకి ఒక 1 year బేబీ బాయ్ ఉన్నారు. రియలీ సారీ. ఓకే, బాబు కోసం ఎలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలి? అరవింద్ గారు, మీరు యాక్చువల్లీ ఇంకొంచెం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే బెటర్ అండి. అంటే ఎంత అమౌంట్ ఉన్నది అండ్ కరెంట్ ఫైనాన్షియల్స్ పరిస్థితి ఏంటి, ఏమైనా ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా లేదా, అండ్ అప్పులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఇంకొంచెం నాకు ఈజీ అవుతుంది. ఇలా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు ఇంత పార్ట్ రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి, ఓకే, అక్కడ వాళ్ళకి ఉండడానికి ఇల్లు దొరుకుతుంది, దాని తర్వాత ఇంత పార్ట్ ఎఫ్డీలో పెట్టండి, ఇలా రఫ్గా చెప్తాను. దానికన్నా కూడా మీరు పర్ఫెక్ట్ నెంబర్స్ పంపించండి, కొంచెం డీటెయిల్గా రాసినట్టయితే నెక్స్ట్ షోలో ఇంకొంచెం డీటెయిల్గా ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వ్యూవర్ తన పేరు అయితే మెన్షన్ చేయలేదు. ఐ హ్యావ్ లంసమ్ అమౌంట్ అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఎస్ఐపి మోడ్. ఐఎమ్ 34 years old with 30% tax bracket. My plan is to invest in lump sum amount in arbitrage funds which give 7 to 8% return and add STP to large cap and small cap funds. Please give your thoughts on it. You are in right direction అండి. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ నీడ్ టు బీ డన్. ఎవరైతే హైయర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో, ఆర్బిట్రేజ్ ఫండ్స్ మీకు ట్యాక్సేషన్ పరంగా 15% కదా. 1 year లోపల మీరు ఎస్టీపీ చేసినట్టయితే సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వస్తుంది కాబట్టి 1 year అబౌవ్ వెళ్ళినట్టయితే అలాగే ఎల్టీసీజీలోనే 1 lakh ఎగ్జామ్షన్ వస్తుంది, దానిపైన 10% ట్యాక్స్. వేరే డెట్లోనైతే మీకు స్ట్రైట్ అవే 30% ట్యాక్స్ పడిపోతుంది కదా. కాకపోతే మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ఆర్బిట్రేజ్ ఫండ్స్లో లెస్ దాన్ 3 months అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. లెస్ దాన్ 3 months రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్యాక్స్ పరంగా చూసినట్టయితే మీకు లో డ్యూరేషన్ లాంటి ఫండ్స్ కన్నా కూడా ఆర్బిట్రేజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఈ వాలటిలిటీని అందరూ హ్యాండిల్ చేయలేరు కాబట్టి వీటి గురించి నేను మాట్లాడను. కొన్నిసార్లు మీకు ఆర్బిట్రేజ్లో లెస్ దాన్ 3 months వాలటిలిటీ కనబడే ఛాన్స్ ఉంటుంది, బట్ మీకు అండర్స్టాండింగ్ ఉన్నది అనిపిస్తుంది. యు ఆర్ ఇన్ రైట్ డైరెక్షన్ అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షో గైస్. మన ఛానల్ ఈ వీకెండ్లో రిలీజ్ అయిన వీడియోస్ ఏవైతే అవి ఇక్కడ వెనకాల వస్తే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.